శ్రీ గురుభ్యో నమః. ఓం గణేశాయ నమః. సరస్వతాయ నమః. గురు దత్తాత్రేయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సదానందవాస సదా శ్రవణం తపమత్యం ప్రియంతం తరుణ్ కల్పక్షాదకం సాధయంత నమామీశ్వరం సద్గురు సాయినాథ శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ముందుగా మా గురువు గారు అయినటువంటి శ్రీ కృష్ణ గురుజీ గారికి పాదాభివందనం చేస్తూ ఈరోజు శ్రీ సాయి సచ్చరిత్రంలో మరొక అధ్యాయాన్ని పారాయణం చేద్దాం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 33వ అధ్యాయము. ఇందులో ఊది మహిమ, తేలుకాటు, ప్లేగు జబ్బు, జమ్మేరు లీల, నారాయణరావు జబ్బు, బాలాబువ సుతార్, అప్పా సాహెబ్ కుల్కర్ని, హరిభావ్ కర్ణిక, వీటి మీద మనం ఈరోజు పారాయణం చేయబోతున్నాం. గత అధ్యాయంలో గురువు మహిమను వర్ణించితిమి. ఇందులో ఊది మహిమను వర్ణించదము. సో లాస్ట్ టైము గురువు యొక్క గొప్పతనం విన్నాం, ఇప్పుడు బాబా యొక్క ఊది గొప్పతనం విన్నాం. మనం ఇప్పుడు గొప్ప యోగేశ్వరులు నమస్కరించదము. వారి కరుణా కటాక్షము కొండంత పాపమును కూడా నశింపజేయును, మనలోని దుర్గుణమును పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును, అమృతానందము ప్రసాదించును. నాది, ఇది నాది, అది నీది అను భేదభావము వారి మనసులందు పుట్టదు. వారి రుణమున ఈ జన్మయందు కానీ వచ్చే పిక్కు జన్మలందు కానీ మనము తీర్చుకొనలేము. అది నిజమే కదా. ఊది మహిమ. బాబా అందరి వద్ద నుంచి దక్షిణ తీసుకొని చుండనని అందరికీ తెలిసిన విషయమే. ఈ విధంగా వసూలు చేసిన మొత్తంలో నెక్కువ భాగం దానం చేసి మిగతా దానితో వంట చెరుకు కట్టెలను కొనుచుండెను. ఈ కట్టెలను బాబా దూనిలో వేయుచుండెను. దాన్ని నిత్యము మంట పెట్టుచుండెను. అది ఎప్పటికీ నటులే మండుచున్నది. అందులోని బూడిదనే ఊది అనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగిపోవునప్పుడు పంచిపెట్టేవారు. ఊది వలన బాబా ఏమి బోధించనుద్దేశించను? ప్రపంచంలో కనిపించే వస్తువులన్నిటి బూడిద వలె అశాశ్వతములు. పంచభూతములు చేయబడిన ఈ శరీరములన్నీ సౌఖ్యములను అనుభవించుట పిమ్మట పతనమైపోయి బూడిద అగును. ఈ సంగతి జ్ఞప్తిక తెచ్చుటకై బాబా భక్తులకు ఊది ప్రసాదం పంచిపెట్టుచుండెను. ఈ ఊది వలనే బ్రహ్మము నిత్యమనియు, ఈ జగత్ అశాశ్వతమనియు, ప్రపంచంలో గల బంధువులు, కొడుకులు కానీ, తండ్రి కానీ, తల్లి కానీ మన వారు కాని బాబా బోధించరు. ఈ ప్రపంచంలోని మనం ఒంటరిగా వచ్చితిమి, ఒంటరిగానే పోయేదము. ఊది అనేక విధములుగా శారీరక మానసిక రోగములను బాగు చేయుచుండెను. భక్తులు చెవుల్లో బాబా ఊది ద్వారా దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యమును అనిత్యమైన దాని యందు అభిమాన రాహిత్యము గంట మ్రోత వలె వినిపించుచుండెను. మొదటిది ఊది వివేకము, రెండవది దక్షిణ వైరాగ్యము బోధించుచుండెను. ఈ రెండును కలిగి ఉన్న కానీ సంసారమనే సాగరంలో దాటలేము. అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకొని చుండెను. షిరిడి నుండి ఇంటికి పోయినప్పుడు బాబా భక్తులకు ఊదియే ప్రసాదంగా నిచ్చి కొంత నుదుటిపై రాసి వరదహస్తమును వారి శిరస్సుపై నుంచుచుండెను. బాబా సంతోషంతో ఉన్నప్పుడు పాడుచుండెడివారు. పాటల్లో ఊది గురించి ఒకటి పాడుచుంటిరి. దాని పల్లవి కళ్యాణ రామ రారమ్ము గోనులతోనే ఊదిని తేతెమ్ము. బాబా దీన్ని చక్కగా రాగంతో మధురంగా పాడుచుండేవారు. ఇదంతా ఈ ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతము. దానికి భౌతిక ప్రాధాన్యము కూడా కలదు. అది ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆతృతల నుండి విమోచనము మొదలైనవి పొసగుచుండెను. ఇది ఊది గూర్చిన కథలను ప్రారంభించదము. తేలుకాటు. నాసిక్ నివాసియగు నారాయణ మోతీ రాంజాని అన్న అతడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామనమోదకను బాబా భక్తుని వద్ద ఉద్యోగం చేయుచుండెను. అతడు ఒకసారి తన తల్లితో షిరిడికి పోయి బాబాను దర్శించాడు. అప్పుడు స్వయంగా బాబా అతడు మోదక్ సేవను మాని తన సొంతముగా వ్యాపారం పెట్టుకోమని చెప్పాను. కొన్ని దినముల తర్వాత బాబా మాట సత్యమయ్యను. నారాయణ జాని ఉద్యోగం మాని స్వయంగా ఆనందాశ్రయం అనే హోటల్ పెట్టాను. అది బాగా అభివృద్ధి చెందను. ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలుకుట్టను. దాని బాధ భరింపనంత ఉండను. అటువంటి విషయములో ఊది బాగా పనిచేయును. నొప్పి ఉన్న చోట ఊదిని రాయవలను. అందుచే నారాయణరావు ఊది కొరకు వెదికను, కానీ అది కనిపించలేదు. అతడు బాబా పటం ముందర నిలిచి బాబా సహాయం కోరి బాబా నామజపం చేసి బాబా పటం ముందు రాలిపడిన అగరవత్తి బూడిద చిటికడు తీసి దాన్నే ఊదిగా భావించి నొప్పి ఉన్న చోట రాశాను. అతడు ఊది రాసిన చెయ్యి వేయగానే నొప్పి తగ్గిపోయాను.
ఇద్దరు ఆశ్చర్యానందంలో ముగిసారు. చూసారా ఆ భక్తి, ఆ నమ్మకం ఏదైతే ఉందో, బాబా ఊది లేదు, బాబా ఊది రాద్దామంటే, కానీ బాబా పటం ముందు వచ్చే విభూది ఉంటుంది కదా, అంటే అగరబత్తుల నుండి వచ్చిన విభూదిని బాబాను తలుచుకొని బాబా దండం పెట్టుకొని రాస్తే అది నొప్పి అనేది మటుమాయం అయిపోయింది. అది నమ్మకము, భక్తి మీద మనకు ఉండవలసింది. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది కూడా అది పెంచుకోవాలని. ప్లేగు జబ్బు. ఒకానొకప్పుడు బాంద్రా నుండి ఒక బాబా భక్తుని వేరొక గ్రామం ఉన్న తన కుమార్తె ప్లేగు జ్వరంతో బాధపడుచున్నదని తెలిసాను. అతడు తన వద్ద ఊది లేదని కనుక ఊది పంపమని నానాసాహెబ్ చాందోర్కర్కు గారికి కబురు పంపాను. ఈ వార్త నానాసాహెబ్ టానా రైల్వే స్టేషన్ వద్ద తెలిసాను. అప్పుడు అతడు భార్యతో కూడా కళ్యాణ్ పోవచ్చుండను. వారి వద్ద అప్పుడు ఊది లేకుండాను. కావున నానాసాహెబ్ రోడ్డు పైన మట్టిని కొంచెం తీసి సాయి నామజపం చేసి బాబా అనుగ్రహం అభ్యర్థించి తన భార్య నుదుటిపై రాశాను. కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయో చూశాను. ఆ భక్తుడు ఇంటికి పోయిన 3 రోజుల నుండి బాధపడుతున్న వాని కూతురు జబ్బు నానాసాహెబ్ తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గినని విని మిక్కిలి సంతసించాను. చూసారా, బాబా నామంతో, ఆ నమ్మకంతో, ఆ భక్తితో మనం ఏం చేసినా కానీ అది జరుగుతుంది. జమ్మేరు లీల. 1904-1905 సంవత్సరంలో నానాసాహెబ్ చాందోర్కర్ జమ్మేరులో మామల్తాదారుగా నుండాను. ఇది ఖాందేశ్ జిల్లాలో షిర్డీకి 100 మైళ్ళ దూరంలో ఉన్నది. అతని కుమార్తె మైనతాయి గర్భిణి, ప్రసవించుటకు సిద్ధంగా నుండెను. ఆమె స్థితి బాగులేకుండాను. ఆమె 2-3 దినముల నుంచి ప్రసవ వేదన పడుచుండెను. నానాసాహెబ్ ఔషధములన్నీ వాడెను, కానీ ప్రయోజనం లేకుండాను. అప్పుడు బాబా జ్ఞప్తికి తెచ్చుకొని వారి సహాయం వేడెను. షిర్డీలో రామ్గిర్ బువాయి అను సన్యాసి ఉండెను. బాబా అతని బాపుగిర్ బువా అనువారు. అతని స్వగ్రహం కుందేశులో నుండెను. అతడు అచ్చటికి పోవుటకు నిశ్చయించుకొనెను. బాబా అతన్ని పిలిచి మార్గమధ్యం జుమ్మేర్లో కొంత విశ్రాంతి తీసుకుని నానాసాహెబ్కు ఊది హారతి పాటను ఇమ్మనెను. తన వద్ద 2 రూపాయలు ఉన్నాయని, అవి జలగాం వరకు రైలు టికెట్కు సరిపోనని, కాబట్టి జలగాం నుండి జమ్మేరు పోవుటకు సుమారు 30 మైళ్ళు ధనం లేదని రామ్గిర్ బువా చెప్పాను. అన్నీ సరిగ్గా అమరును గన నతడు కలత చెందని అవసరం లేదని బాబా పలికను. శ్యామను పిలిచి మాధవ్ ఆట్కర్ రచించిన హారతిని రాయమనను. హారతి పాటను ఊదిని రామ్గిరి బువాకిచ్చి నానాసాహెబ్కి అందజేయమనను. బాబా మాటలపై ఆధారపడి రామ్గిరి బువా షిర్డీ విడిచి రాత్రి 2:30 గంటలకు జలగాం చేరాను. అచ్చట చేరినప్పటికీ అతని చెంత 2 అణాలు మాత్రమే ఉండను, కాబట్టి కష్టదశలో ఉండడు. అప్పుడు ఎవరో బాపుగిరి బువా ఎవరు అని కేక వేయిచుండిరి. బువా అచ్చటికి పోయి తననేనని చెప్పాను. నానాసాహెబ్ పంపించినారని చెప్పుచు ఆ బంట్రోతో బువా ఒక చక్కటి టాంగా వద్దకు తీసుకుని పోయాను. దానికి 2 మంచి గుర్రములు కట్టి ఉన్నాను. ఇద్దరు అందులో కూర్చొండి బండిని వదిలిరి. టాంగా వేగం పోయాను. తెల్లవారుజామున టాంగా ఒక సెలయేరు వద్దకు చేరును. బండి తోలువాడు గుర్రములో నీళ్లు త్రాగించుటకు తీసుకుని పోవును. బంట్రోత్ రామ్గిరి బువా ఫలహారము చేయమని ఫలహారము దినుసులు బట్టాను. గడ్డము మీసములున్న ఆ బంట్రోతు బట్టలు చూచి రామ్గిరి బువా అతడు మహమ్మదీయుడని సంశయించి పలహారం తినకుండెను. కానీ ఆ బంట్రోతు తాను హిందువుడనియు గర్వాల్ దేశపు క్షత్రియుడనియు నానాసాహెబ్ పలహారం పంపెను గాన తినుటకెట్టి సంశయము వదలెనను. అప్పుడిద్దరూ కలిసి పలహారం చేసి బయలుదేరి ఉషకాలము జమ్మేరు చేరి ఒంటికి పోసుకున్నట్టుకే రామ్గిరి బువా టాంగా దిగి 2-3 నిమిషములు వచ్చాను. తిరిగి వచ్చేసరికి టాంగా కానీ టాంగా తోలువాడు కానీ బంట్రోత్ కానీ లేకుండరి. బాపుగిరి బువా నోటి వెంట మాట రాకుండాను. దగ్గరున్న కచేరీకి పోయి అడుగగా నానాసాహెబ్ ఇంటి వద్దనే ఉన్నట్టు తెలిసాను. అతడు నానాసాహెబ్ గారి ఇంటికి వెళ్ళి తాను షిర్డీ సాయిబాబా వద్ద నుండి వచ్చినట్టు చెప్పాను. బాబా ఇచ్చిన ఊది హారతి పాట నానాసాహెబ్కి అందజేశాను. మైనతాయి చాలా దుస్థితిలో నుండు. అందరూ ఆమె గుర్చి మిగులు ఆందోళన పడుచుంటిరి. నానాసాహెబ్ తన భార్య పిలిచి ఊదిని నీళ్ళలో కలిపి కుమార్తెకిచ్చి హారతిని పాడమనిరి. బాబా మంచి సమయంలో సహాయము పంపాను అనుకొనిరి. కొద్ది నిమిషములు ప్రసవము సుఖంగా జరిగిన వార్త వచ్చాను. గండం గడిచిందని చెప్పిరి. నానాసాహెబ్ గారు టాంగాను నౌకను ఫలహారం పంపినందుకు బాపుగిర్ బువా ఆయన కృతజ్ఞత తెలపగా అతడు మిక్కిలి ఆశ్చర్యపడను. షిర్డీ నుంచి ఎవరు వచ్చుచున్నది అతనికి తెలియదు కనుక అతడేమీ పంపించలేదని చెప్పాను. చూసారా, బాబా ఏం చెప్పారు? నీ దగ్గర 2 అణాలు ఉన్నా ఏమున్నా అనవసరం, నువ్వు వెళ్ళడానికి నీకు అన్ని సంశయం ఉంటాయని చెప్పేసి అన్నారు. అక్కడ దిగేసరికి ఒక టాంగా, ఒక మనిషి కూడా అతని కోసం వెయిట్ చేస్తున్నారు. అది ఎవరు? బాబానే.
సో పంపించింది బాబానే, చేరవేయడానికి వచ్చింది కూడా బాబానే. సో ఇలా ఉంటుంది గురువులతో. బీవీ దేవి గారి విషయమై నానాసాహెబ్ చందోర్కర్ కొడుకు బాపురావు చాందోర్కర్కు రామగిరి బువా కలుసుకొని విచారించి సాయిలీల మ్యాగజైన్లో 13, 11, 12, 13 గొప్ప వ్యాసమును ప్రకటించారు. బివి నరసింహారావు గారు మైనతాయి బాపురావు చాందోర్కర్ రామగిరి బువాల్ వాజ్ములను స్వీకరించి భక్తుల అనుభవములను గ్రంథమున 3వ భాగమున ప్రకటించినారు. ఇప్పుడు అంటే మనం ఏమనుకుంటామంటే గురువు గారు చెప్పారు మనం వెళ్తాము, కానీ మనకు సాయం చేసేవాళ్ళు ఎవరు ఆపదలు ఉన్నప్పుడు అంటే ఆ టైంకి గురువు గారే వేరొక రూపంలో వచ్చారనమాట. ఇక్కడ బాబా చూడండి, అతను టాంగాలాగా ఒక బంట్రోత్లాగా ఎలాగైతే వచ్చారో గురువు గారు అయినా వేరే వాళ్ళ రూపంలో వస్తుంటారు. మనకు ఉండాల్సింది ఏంటి? గురువు గారి పైన నమ్మకము, భక్తి, శ్రద్ధ, ఈ 2 ఉంటే వాళ్ళు అనేక రూపాల్లో అనేక విధములుగా అనేక పరిపాలనలుగా మనకు వచ్చి సాయం చేస్తారన్నమాట. నారాయణరావు జబ్బు. భక్త నారాయణరావుకు బాబాను 2 సార్లు దర్శనం చేయు భాగ్యం కలిగను. బాబా సమాధి చెందిన 3 ఏళ్లకు షిరిడీకి పోవాలని అనుకున్నాను, కానీ పోలేకపోయాను. బాబా సమాధి చెందిన 1 సంవత్సరం నాటుతడు జబ్బుపడి మిగిలి బాధపడుచుండెను. సాధారణ చికిత్స వలన ప్రయోజనం కలగలేదు. కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించను. ఒకనాడు స్వప్నంలో ఒక దృశ్యమును చూచాను. అందు బాబా అతన్ని ఓదార్చి ఎట్లను, ఆందోళన పడవద్దు, రేపటి నుంచి బాగోగును, వారం రోజుల్లో నడువగలవు. స్వప్నంలో చెప్పిన రీతిగా రోగము వారంలో కుదిరెను. ఇచ్చట మనం ఆలోచించాల్సిన విషయం అనేది, శరీరం ఉన్నాళ్ళు బాబా బ్రతికి ఉండిరా, శరీరం పోయినది గాన చనిపోయినరా. ఇప్పుడే మనం అనుకున్నాం, వాళ్ళకి శరీరం అవసరం లేదు, ఫిజికల్గా వాళ్ళ అపీరాల్సిన అవసరం లేదు. అతనికి అప్పుడు బంట్రోత్ రూపంలో బాబా ఎలా వచ్చారో అలాగే వాళ్ళకి ఈ శరీరం అనేది ఒక వెహికల్ లాంటిది. అది ఉన్నా లేకపోయినా వాళ్ళు స్థిరాస్తులు అన్నమాట. ఎల్లప్పుడూ జీవించే ఉన్నారు. వారు జనన మరణములకు అతీతులు. ఎవరైతే బాబాను ఒకసారి హృదయపూర్వకంగా ప్రేమించదరో వారెక్కడ ఉన్నప్పటికీ ఎట్టి సమయమందు కానీ బాబా నుంచి తగిన జవాబు పొందెదరు. ఇది నిజం. నేను కూడా అనుభవం పొంది ఉన్నాను. 2-3 సార్లు మీకు చెప్పి ఉన్నాను కూడా. వారెల్లప్పుడూ మన ప్రక్కనే ఉందరు. మన ఏ రూపంలోనూ భక్తులకు దర్శనమిచ్చి వారి కోరికలను నెరవేర్చుదురు. బాలాబువా సుతార్. బొంబాయిలో నుండి ప్రముఖ సంకీర్తనాకారుడు బాలాబువా సుతార్ ఒకసారి షిరిడీకి వచ్చాను. అతడు గొప్ప భక్తుడు. ఎల్లప్పుడూ అతడు భవధ్యానం భజన ఉందే తత్పరుడై ఉండేవాడు. అందుచే జనులు వారిని నవయుగ తుకారాం అని పిలిచేవారు. వారు బాబాకి నమస్కరించగా బాబా నేనతన్ని 4 సంవత్సరం నుండి ఎరుగదను అనిది. తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చి బాలాబువా ఇదెట్లు సంభవం అనుకోను, కానీ తీవ్రంగా ఆలోచించగా బొంబాయిలో 4 సంవత్సరముల కిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చాను. అతడు బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించను. తనలో తానెట్లు అనుకోను, యోగులెంతటి సర్వజ్ఞులు, సర్వంతర్యాములు, తమ భక్తులు యందు వారికి ఎంత ప్రేమ. నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయంగా చూచిన దానితో సమానమని నాకు బోధించిరి. అప్పాసాహెబ్ కులకర్ణి. 1917వ సంవత్సరంలో అప్పాసాహెబ్ కులకర్ణి వంతు వచ్చింది. అతడు టానాకు బదిలీ అయ్యాను. బాలాసాహెబ్ బాటే అతనికి బాబా ఫోటోనిచ్చి ఉండను. అతడు దాన్ని జాగ్రత్తగా పూజించుచుండను. పువ్వులు, చందనము, నైవేద్యము బాబాకు నిత్యం అర్పించుచు బాబాను చూడవాలని మిగులు కాక్షించుచుండెను. ఈ సందర్భంన బాబా పటము మనఃపూర్వకంగా చూచినచో బాబాను ప్రత్యక్షంగా చూచిన దానితో సమానమని చెప్పవచ్చును. దీనికి నిదర్శనం పైన చెప్పబడిన కథ. మనం ఇంతకుముందు బాలాబువా సుతార్ ఏదైతే స్టోరీ విన్నామో అదే. నెక్స్ట్, కులకర్ణి టానాలో నుండగా భివండి పర్యటనకు పోవలసి వచ్చాను. 1 వారం రోజుల లోపల తిరిగి వచ్చుటకు అవకాశం లేకుండాను. అతడు లేనప్పుడు 3వ రోజున ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. చూద్దాం ఏంటది. మధ్యాహ్నం 12 గంటలకు ఒక ఫకీరు అప్పా కులకర్ణి ఇంటికి వచ్చాను. వారి ముఖ లక్షణములు సాయిబాబా ముఖ లక్షణంతో సరిపోయాను. కులకర్ణి గారి భార్యాబిడ్డలు వారు షిరిడి సాయిబాబా గారా అని అడిగిరి. వారిట్లని ఉండిరి. లేదు, నేను భగవంతుని సేవకుడును. వారి ఆజ్ఞానుసారము మీ యోగక్షేమములను కనుగొనుటకు వచ్చి తిని అట్లనుచు దక్షిణ అడిగాను.
ఆమె 1 రూపాయి ఇచ్చెను. వారు ఒక చిన్న పొట్లంలో ఊదినిచ్చి దాన్ని పూజలో ఫోటోతో కూడా నుంచుకొని పూజించమనిరి. పిమ్మట ఇల్లు విడిచి వెళ్ళిపోయిరి. ఇక చిత్రమైన సాయిలీలను వినుడు. చూడండి, ఒక ఫకీర్ వచ్చాడు. ఆ ఫకీర్ ఏం చేశారు, ఒక ఊది పొట్లం ఇచ్చి అతనికి ఆ పూజ గదిలో ఏదైతే పూజ చేస్తున్నారో పట్టం దగ్గర పెట్టి పూజ చేయమన్నారు. అలాగే దక్షిణ కూడా అడిగారు. దక్షిణ అడిగితే తను 1 రూపాయి ఇచ్చిందన్నమాట. సో స్టోరీ ఏంటో చూద్దాం. భివండిలో తన గుర్రము జబ్బు పడగా అప్పాసాహెబ్ తన పర్యటనలు మానుకోవలసి వచ్చాను. ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరెను. ఫకీరు గారి రాక భార్య వల్ల వినెను. ఫకీరు గారి దర్శనం దొరకనందులకు మిగులు మనోవేదంతో పొందెను. ఫకీరుకు 1 రూపాయి మాత్రమే దక్షిణ ఇచ్చుటకు ఇష్టపడకుండెను. తానే ఇంటి వద్దనున్నచో 10 రూపాయలు తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చేదని అనుకోను. వెంటనే ఫకీరు వెతుకుటకే బయలుదేరను. మసీదులోను తక్కిన చోట్లను భోజనం చేయకే వారి కొరకు వెదికాను. అతని అన్వేషణ నిష్ఫలమయ్యాను. ఇంటికి వచ్చి భోజనం చేశాను. 32వ అధ్యాయంలో ఉత్త కడుపుతో భగవంతుని వెతకరాదని బాబా చెప్పింది చదువరి గమనించవలను. అప్పాసాహెబ్ ఇచ్చట ఒక నీతిని నేర్చుకొనను. భోజనమైన తర్వాతే చిత్రేయను స్నేహితునితో విహారలకి బయలుదేరాను. కొంత దూరం పోగా నెవరో వారి వైపు త్వరగా వచ్చుచున్నట్లు కనిపించెను. వారి ముఖలక్షణములు బట్టి వారు తన ఇంటికి 12 గంటలకు వచ్చిన వారై అనుకొనెను. చూడండి, వెంటనే ఫకీర్ చేయి చాచి దక్షిణ అడిగాను. అప్పాసాహెబ్ 1 రూపాయి ఇచ్చాను. వారు తిరిగి అడుగగా ఇకను 2 రూపాయలు ఇచ్చాను. అప్పటికీ అతడు సంతృష్టి చెందలేదు. అప్పాసాహెబ్ చిత్రే వద్ద ఉన్న 3 రూపాయలు తీసుకొని ఫకీర్కి ఇచ్చాను. వారు ఇంకనూ దక్షిణ కావాలని అన్నారు. అప్పాసాహెబ్ వారి ఇంటికి రావాల్సిందిగా వేడుకొనను. అందరూ ఇల్లు చేరి అప్పాసాహెబ్ వారికి 3 రూపాయలు ఇచ్చాను. మొత్తం 9 రూపాయలు ముట్టాను. అప్పటికి సంతృష్టి చెందక ఫకీర్ ఇంకనూ దక్షిణ ఇవ్వమను. అప్పాసాహెబ్ వద్ద ఉన్న 10 రూపాయల నోటు గలదన్నదను. ఫకీర్ దాన్ని పుచ్చుకొని 9 రూపాయలు తిరిగి ఇచ్చివేసి అక్కడి నుండి వెళ్ళాను. చూసారా, అతను ఏమనుకున్నాడు ఇంతకుముందు, ఆ ఫకీరు వచ్చినప్పుడు తను ఉంటే 10 రూపాయలు ఇచ్చేవానన్ను. సో ఈ ఫకీర్ ఏం చేశారు, 10 రూపాయలు ఇచ్చినంత వరకు తన్ని దక్షిణ ఇవ్వమని అడిగారు అన్నమాట. వెంబడించలేదు, అడిగారు. సో అయినప్పుడు అతని దగ్గర మొత్తం అన్ని కలిపి 9 రూపాయలు ఉంటే, ఇంక నా దగ్గర లేవు, నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయని చెప్తే ఆ 10 రూపాయలు తీసుకొని ఈ 9 రూపాయలు ఫకీరు తనకి ఇచ్చేశారన్నమాట. సో అక్కడ ఎవరు మనకి అర్థం చేసుకోవాలి, ఈ పాటికి అర్థమై ఉండాలి ఎవరనేది. అప్పాసాహెబ్ 10 రూపాయలు ఇచ్చేదనను గనక ఆ మొత్తమును తీసుకొని పవిత్రపరిచిన పిమ్మట 9 రూపాయలను నిచ్చివేశాను. 9 సంఖ్య చాలా ముఖ్యమైనది. అది నానావిధ భక్తులకు తెలియజేయను. అది నవవిధ భక్తులను తెలియజేయను. బాబా లక్ష్మీమాయ సింధేకు 9 రూపాయలు సమాధి సమయమందిచ్చిరి. అప్పాసాహెబ్ బూది పొట్లం విప్పి చూశాను. అందులో పువ్వు రెక్కలు అక్షింతలుండెను. కొంతకాలం పిమ్మట బాబా షిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుకొకటి చిక్కెను. అతడు ఊది పొట్లంను వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టి తన దండపై కట్టుకొనెను. అప్పాసాహెబ్ ఊది ప్రభావంను గ్రహించెను. అతడు మిక్కిలి తెలివైనవాడైనప్పటికీ నెలకు 40 రూపాయలు మాత్రమే జీతము దొరుకుచుండెను. బాబా ఫోటోను ఊదిని పొందిన తరువాత 40 రూపాయలకు ఎన్నో రెట్లు ఆదాయం వచ్చెను. మంచి పలుకుబడియు అధికారము లభించెను. ఈ లౌకికమైన కానుకలే గాని దైవభక్తి కూడా వృద్ధి అవుచుండెను. కావున బాబా ఊదిని పొందు భాగ్యం కలవారు స్నానం చేసిన పిమ్మట ఊదిని నుదుట రాసుకొని కొంచెం నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థం గావించి పుచ్చుకొనవలను. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. హరిబాబు కన్నక్ ఠానా జిల్లాకు దహాను గ్రామం నుండి హరిబాబు కన్నక్ నతడు 1917వ సంవత్సరంలో గురు పౌర్ణమి నాడు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనంతో పూజించను. వస్త్రములు దక్షిణ సమర్పించను. శ్యామ ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగను. అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణ ఇవ్వమని తోచి మసీదు మరల ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మిట తిరిగి వెనకకి రారాదని విని ఇంటికి బయలుదేరాను. మార్గం మధ్యలో నాసిక్లో కాలరాముని మందిరం ప్రవేశించి దర్శనం చేసుకుని వెలుపలకు వచ్చుచుండగా నర్సింగ మహారాజ్ అను యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటకు వచ్చి హరిబాబు ముంజేతుకు పట్టుకొని నా రూపాయి నాకిమ్ము అనను. చూడండి, బాబాకి ఇద్దాం అనుకున్న రూపాయి ఎవరు తీసుకుంటున్నారు? నర్సింగ్ మహారాజ్ తీసుకుంటున్నారు.
కర్ణికి మిగులు ఆశ్చర్యపడను. రూపాయిని సంతోషంగా నిచ్చి సాయిబాబా ఈ విధంగా తానివ్వ నిశ్చయించుకున్న రూపాయిని నరసింహ మహారాజ్ ద్వారా గ్రహించాలనుకొనను. యోగీశ్వరులందరికీ ఒకటే అనియు ఏకాత్మ భావంతో కార్యము లోనుతనని ఈ కథ తెలుపుచున్నది. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే యోగేశ్వరులు కానీ గురువులందరూ ఒకటే, గురుతత్వం అనేది ఒకటే. మనం మాత్రమే ఈ మా గురువు మీ గురువు అని చెప్పి తన్నుకుంటాం, అలాగే మా దేవుడు మీ దేవుడు అని తన్నుకుంటాం. కానీ దైవం ఒకటే, గురువులో ఉన్న గురుతత్వం కూడా ఒకటే. దాన్ని ఇక్కడ మనకి సంక్షిప్తంగా మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి 33వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినార్పణమస్తు. శుభం భూవత్. అలాగే మా గురువు గారు అయినటువంటి శ్రీ కృష్ణ గురుజీ గారికి పాదాభివందనం చేస్తూ ఈరోజు ఈ అధ్యాయాన్ని, ఈ పారాయణని ఇక్కడితో ముగిద్దాం. అలాగే చిట్టి కాస్ట్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ సాయి భక్తులతో ఈ వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా అనుభవాలు కానీ ఏమైనా అనుభూతులు కానీ చెందుంటే వాటిని కమెంట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్.